హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ ఉంటుంది. నేను మీ మొహమ్మద్ యాసిన్. మనం ఈరోజు చిరంజీవి సార్ యొక్క బుక్ సండే రోజు వీడియో చేస్తామని మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాము. అండ్ దానికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అని కూడా నేను ఒక పోల్ పెట్టాను. అండ్ కొందరు రిప్లై కూడా ఇచ్చారు. నేను దాంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను. సో కొందరు ఏం చెప్పారంటే కంపేర్ టు ఏపీటీఎస్ గ్రూప్ 2 సిలబస్ కంపేర్ చేయండి అని చెప్పారు. అండ్ టీఎస్కి ఏం కవర్ కాలేదు అనేటువంటి విషయం కూడా మాట్లాడాలి. అండ్ ఇది ఒక వేస్ట్ బుక్ అని కొందరు అభిప్రాయం అనమాట. అంటే ఎవరంటే ఆల్రెడీ ఒక బుక్ ఈ బుక్ లాస్ట్ ఇయర్ చదివింటారు అనమాట. సో వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అనేది వాళ్ళ యొక్క అలా చెప్తుంటే నేను వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలో నేను మొత్తం రాసుకున్నాను. అండ్ ఇది గ్రూప్ 1కి అయితే యూజ్ అవ్వదు. అండ్ నేను ఈ బుక్తో కంపేర్ చేయనండి. బికాజ్ ఆఫ్ చిరంజీవి సార్ గురించి మీరు మీ యొక్క సీనియర్స్ని అడగండి, చెప్తారు. చిరంజీవి సార్ ఒకప్పుడు అశోక్ నగర్లోనే ఏకైక ఫ్యాకల్టీ. అంత మంచి ఆయన క్లాసెస్ కోసమే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యేటోళ్ళు. ఆయన ఒక్కరి కోసమే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్లు ఉన్నారు ఆయనకి. సో దాని తర్వాత 2016లో నేను కోచింగ్కి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన ఉన్నారనే నాకు మా బావ అక్కడ చిరంజీవి సార్ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఎకానమీ నా బ్యాక్గ్రౌండ్ కాదు, సో అక్కడికి వెళ్తేనే నువ్వు సెట్ అవుతావు అని నాకు పంపిస్తే మా బ్యాచ్కి ఆయన రాలేదు. 2016 నుంచే వైజాగ్కి షిఫ్ట్ అయ్యారు చిరంజీవి సార్. అప్పటి నుంచి ఏపీ వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో బ్యాచెస్ లేవన్నమాట. సో నేను కూడా సార్ యొక్క క్లాసెస్ వినలేదు. కానీ సార్ యొక్క బుక్లే మేము చదువుతూ వచ్చాం అనమాట. ఎందుకంటే ఏ సార్ క్లాస్ విన్నా సరే దాన్ని అర్థం చేసుకొని ఎకానమీ 1, 2 సార్లు 3 సార్లు చదివి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అక్కడ దాకా యొక్క సబ్జెక్ట్ వచ్చినట్టు అనమాట. ఏదైనా సబ్జెక్ట్ అంటే మనం ఎవరి క్లాస్ విన్నా సరే ఒక మంచి ఆథర్ బుక్ కూడా ఒకటి పెట్టుకోవాలి మనం పక్కన. ఏ సార్ క్లాస్ విన్నా సరే ఇంకొక ఆథర్, మంచి ఆథర్ పక్కన పెట్టుకుని చదువుతూ ఉండాలి రెఫరెన్స్ కోసం. ఓకే, సో ఈ బుక్లో నేను ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ కంక్లూజన్కి ఎట్లా రావాలి, ఈ బుక్ తీసుకోవాలా వద్దా అనేటువంటి విషయాలు కూడా నేను ఈ బుక్లో నేను లాస్ట్ చెప్తాను ఇవన్నీ. ఓకే, సో కొందరు చాలామంది సిలబస్ కంపేర్ చేస్తూ మాట్లాడాను అని చెప్పారు. నేను సోది లేకుండా ఇక్కడ చూపించుకుంటూ వెళ్ళిపోతాను. సో ఫస్ట్ ఏపీ వాళ్ళతో ఏపీ సంబంధించిన సిలబస్తో కంపేర్ చేస్తాను. దాని తర్వాత తెలంగాణకు సంబంధించిన సిలబస్తో కంపేర్ చేస్తాను. తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరి యొక్క సిలబస్ని వినండి ఫస్ట్. బికాజ్ ఆఫ్ మధ్యలో నేను మాట్లాడే మాటల్లో ఏదో ఒకటి చెప్తూ ఉంటాను, మీరు మిస్ అవుతుంటారు. అండ్ మీరు కూడా అనాలిసిస్ చేసుకోవాలి కదా. సెల్ఫ్ అనాలిసిస్ చేసేటప్పుడు నా యొక్క అనాలిసిస్ ఎక్కడో ఒక చోట మీకు ఉపయోగపడవచ్చు, మీకు ఆ ఛాన్స్ ఉంది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూసిన తర్వాతనే మీరు ఒక కమెంట్ చేయండి కింద. ఓకే, మీకు ఏం డౌట్ ఉంది ఇంకా ఈ బుక్ సంబంధించి ఒక కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ వాళ్ళకి చూసుకుంటే మనకు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక ప్రణాళిక మరియు విధానాలు, జాతీయ ఆదాయం యొక్క భావన మరియు మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల పాత్ర మరియు వృత్తుల వారి తీరుతెన్నులు. అంటే జాతీయ ఆదాయం ఒక చాప్టర్ పూర్తిగా చదవాలి అర్థం. జాతీయ ఆదాయం సంబంధించిన భావన, నిర్వచనాలు, మదింపు పద్ధతులు, ఇవి జాతీయ ఆదాయం సంబంధించినటువంటి ఏపీ వాళ్ళకు ఈ చాప్టర్. ఓకే, యాక్చువల్గా పైన ఏముంది, పార్ట్ 1లో మనకు ఆర్థిక శాస్త్రం ప్రాథమిక భావనలు. యాక్చువల్గా ముందే నేను ఇవన్నీ రాసి పెట్టుకున్నాను, ఏ చాప్టర్ లేవని. సో అందుకోసం మీకు ఈజీగా అవుతుంది నేను చెప్పేటప్పుడు వీడియో చేయడం. ఓకే, ఈ ఫస్ట్ చాప్టర్ అయితే అందరూ చదవాలండి. బేసిక్స్ తెలుసుకోవాలి అందరూ. బేసిక్ ఎకానమీ ఉంటుంది దీంట్లో, బేసిక్స్ ఎకానమీ. సో ఒక పేపర్ తీసి మీకు చూపిస్తాను. 1 నుంచి 14 దాకా ఉంది కదా, ఇక్కడ 1 ఇక్కడ స్టార్ట్ అయింది. సో నిర్వచనాలు ఏముంటాయి, అసలు ఎకానమీ అంటే ఏంటి, ఎకానమీ ఎలా వర్క్ చేస్తుంది, ఎకానమీలో సిద్ధాంతాలు ఏమేమి ఉన్నాయి. ఓకే, మైక్రో అంటే ఏంటి, మ్యాక్రో MICRO అంటే ఏంటి, MACRO అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య మీరు తేడాన్ని తెలుసుకోవాలి. తెలుగులో సూక్ష్మ స్థూల అని పిలుస్తారనమాట. ఓకే, సూక్ష్మ స్థూల. ఓకే, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. బేసిక్ ఎకానమీ తెలుసుకుంటే మధ్యలో కొన్ని పదాలు వస్తుంటాయి, ఉత్పత్తి, ఉత్పాదకత, ఓకే, మూలధనం ఏంటి, ఇవన్నీ ఒక పదాలని అర్థం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సప్లై డిమాండ్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఆర్థికాభివృద్ధికి తేడా ఏంటి అని ఇక్కడ టేబుల్ వేశారు. ఓకే, బేసిక్స్ కంపల్సరీ అందరూ తెలుసుకోవాల్సిందే అది. ఓకే, దాని తర్వాత ఏపీ వాళ్ళకి నేను సిలబస్ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాను అండి. మీరు మధ్యలో చిరంజీవి సారు అది రాశారంటే అది ఇంపార్టెంటే కంపల్సరీ ఉంటుందండి. నేను కాదన్నాను, చదవండి కంపల్సరీగా. ఎందుకంటే మన నిజ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. మన నిజ జీవితంలో ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఏదో ఒక వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ ఇండెక్స్ వస్తుంది. పావర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉందో మనం చదవాలి. అలాగని
పావర్టీ ఇండెక్స్ మనకు సిలబస్ లేదు ఏపీ వాళ్ళకి పావర్టీ అనే టాపికే లేదు ఏపీ వాళ్ళకి. సో అలాంటప్పుడు దాన్ని మనం పక్కన పెట్టగలుగుతామా? వాడు కరెంట్ అఫైర్స్ కిందకి వచ్చి అడుగుతాడేమో, అది కూడా ఎకానమీ కిందకి పోతుందేమో. రాదు, నీకే తెలుసు, నువ్వు పెద్ద పో అని నన్ను కింద తిడతారు. సో అందరూ నేను చెప్తున్నాను, చదవండి. వచ్చినా రాకపోయినా, సిలబస్ ఉన్నా లేకపోయినా చదవండి. సో రిస్క్ తీసుకోలేం, లైఫ్ కదా, రిస్క్ తీసుకోలేం ఎవరు కూడా. సో అందుకోసం సిలబస్ ఉన్నా లేకున్నా సరే చదవండి. సో నేనేం చెప్తున్నా అంటే సిలబస్లో ఏమున్నా ఏం లేవు అని మీకు చూపిస్తున్నా. దానికి నేను ఒక చిన్న దారి చూపిస్తున్నా. నేను కరెక్ట్ అని అస్సలు చెప్పట్లేదు, మీరే కరెక్ట్, అందరూ కరెక్ట్. ఓకే. సో ఏపీ వాళ్ళకి క్లియర్గా జాతీయ ఆదాయం గురించి రాయబడింది. ఓకే, జనాభా గురించి అయితే ఏం రాయలేదు, జనాభా సిలబస్లో లేదు. నెక్స్ట్ ఏముంది పాయింట్? ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. ఓకే, ఈ సిలబస్లో ఎక్కడ రాశారంటే లాస్ట్లో రాశారు, ఇండెక్స్ పార్ట్ 10లో రాశారు వృద్ధి అభివృద్ధి. దీన్నే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అని అంటారు అనమాట. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఏపీ భారతదేశంలో ప్రణాళిక వ్యూహం ఏంటి? ప్రణాళికలు, నీతి ఆయోగ్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో పార్ట్ 3 ఆర్థిక ప్రణాళికలు, నీతి ఆయోగ్, ఆర్థిక సంస్కరణలు. ఇవి 3 కూడా ఏపీ వాళ్ళకి ఈ టాపిక్ పూర్తిగా చదవాల్సిందే, ఏది కూడా వదిలిపెట్టింగ్ లేదు. మీకు 13 టాపిక్ 13 దగ్గర నుంచి 22 దాకా చదవాల్సి. ఎందుకు చదవాలి? ప్రణాళిక అనే టాపిక్ మనకుంది, నీతి ఆయోగ్ టాపిక్ మనకుంది, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, సమ్మిళిత వృద్ధి. అంటే ఇవన్నీ ఇప్పుడు సమ్మిళిత వృద్ధి మనకు లేదు సిలబస్ అని మనం అనుకుంటాం, కానీ మనకు 12వ ప్రణాళిక ఏంటి? సమ్మిళిత వృద్ధి యొక్క లక్ష్యం, కొనసాగించిన అభివృద్ధి యొక్క లక్ష్యం, అది కూడా లక్ష్యమే. ప్రాంతీయ అసమానతలు, నల్లధనం, డిమానిటైజేషన్, కోవిడ్-19, ఆర్థిక సంస్కరణలు, ఇవన్నీ మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఇదే చాప్టర్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ఆర్థిక సంస్కరణ అనే టాపిక్ కూడా సపరేట్గానే ఉంది దీంట్లో సిలబస్లో మనకు. సో ఇక్కడ వాళ్ళు ఒకే చాప్టర్లో కలిపి రాశారు కాబట్టి మనం కొద్దిగా అలా లేదేమో అని ఆలోచిస్తాం, బట్ చదవాల్సింది. ఇవన్నీ లింకులు ఉన్నటువంటి లింక్ ఒక చాప్టర్ ఇంకో చాప్టర్ లింక్ ఉన్నటువంటి పేపర్ తయారు చేసేవానికి వాడు ఈ లింక్ ఉంది కదా అని క్వశ్చన్ ఇస్తే మనం చాలా ఇబ్బంది పడతాం. సో క్వశ్చన్ కూడా మనం చదవాల్సిందే పూర్తిగా. ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అనేది కూడా మనకు నీతి ఆయోగ్ కిందికే వస్తాయి టాపిక్. ఓకే, కింద నీతి ఆయోగ్ లాస్ట్. నెక్స్ట్ టాపిక్ అంటే ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం మరియు విదేశీ వర్తకం. పార్ట్ 7 మొత్తం ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, బీమా. ద్రవ్యోల్బణం, బ్యాంకులు, ఆర్బీఐ, ద్రవ్య మార్కెట్ సాధనాలు, మూలధన మార్కెట్, సెబీ, బీమా వ్యాపారం. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటి సబ్జెక్టులు. సో అందుకోసం అవన్నీ ఒక యూనిట్ లాగా చేసి సార్ రాశారు. సో మనం దేన్ని కూడా తీసిపడేం లేదు, చదవాల్సిందే, తప్పదు. ఓకే, విదేశీ వర్తకం అని రాశారు. విదేశీ వర్తకం మనకి ఇక్కడ పార్ట్ 9లో ఉంది. పార్ట్ 9లో విదేశీ వర్తకం ఉంది. దాంట్లో స్పెషల్గా మళ్ళీ మనకు సిలబస్ ఏం రాశారంటే BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని లాస్ట్లో రాశారు. చూపిస్తాను మళ్ళీ మీకు. ఈ పేపర్ అయిపోయింది, ఇంకో పేపర్లో కోసం. ఈ సిలబస్ కాపీలు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ అండ్ మన లెర్న్ విత్ యాసిన్ యాప్లో కూడా మనకు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఈ సిలబస్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్బీఐ, ద్రవ్య విధానం మరియు పరపతి నియంత్రణ, భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం, అభివృద్ధి, సంస్కరణలు. ద్రవ్యోల్బణం, కారణాలు మరియు పరిష్కార మార్గాలు. భారతదేశం యొక్క కోశ విధానం, కోశ అసమతౌల్యం, లోటు విత్తం మరియు కోశపరమైన బాధ్యత. వస్తాయి. ప్రభుత్వ విత్తంలోనే ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ బడ్జెట్, ప్రభుత్వ రుణం, కోశ విధానం, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల కిందనే మనకి ఇదే చాప్టర్లోనే మనకు జిఎస్టీ గురించి కూడా వస్తుందన్నమాట. సో జిఎస్టీ గురించి కూడా మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. కొద్ది కిందికి వచ్చంటే పన్ను స్వరూపం, జిఎస్టీ, బడ్జెట్, BOP ఇక్కడ దాకా. ఓకే, ఇప్పుడు FDI అనేది కూడా మనకు FDI ఎక్కడికి వస్తాయి? మనకు పారిశ్రామిక రంగంలో మనకు FDI వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. థర్డ్ పాయింట్ ఏముంది మనకు? భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం. ఓకే, ఇవన్నీ మీకు. ఓకే, వ్యవసాయ రంగము, అగ్రికల్చర్, ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ సమస్యలు, ప్రోత్సాహకాలు. భారతదేశంలో వ్యవసాయ ధరలు, MSP, కనీస మద్దతు ధర, జారీ ధర, పంపిణీ ధర,
భారతదేశంలో పారిశ్రామిక రంగ పురోగతి, ధోరణులు, సమస్యలు, నూతన పారిశ్రామిక విధానం 1991, పెట్టుబడులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ పారిశ్రామిక రంగం చాప్టర్లో వస్తాయన్నమాట. పరిశ్రమలు, కాయల పడిన కారణాలు, పర్యవసానాలు, పరిష్కార మార్గాలు, సేవా రంగం. ఓకే, లాస్ట్ మనకు అభివృద్ధిలో ఐటీ మరియు ఐటీఈఎస్ పరిశ్రమల పాత్ర. సో అభివృద్ధిలో ఐటీ మరియు ఐటీఈఎస్. సో ఈ లైన్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. సో ఒకవేళ తొందరపాటులో ఇది ఇక్కడ ఉంది చూడండి, ఐటీ పరిశ్రమ 435 24.15 ఐటీ పరిశ్రమ. సో ఇక్కడ ఆ పాయింట్ కూడా కవర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏముంది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ విత్తం. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఏపీ యొక్క బుక్ ఎకానమీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకైతే తెలియదు. చిరంజీవి సార్ బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకైతే తెలియదు. బట్ మ్యాక్సిమం కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఏపీ ఎగ్జామ్కి ఆయన కంపల్సరీ రిలీజ్ చేస్తాడు. ఓకే, ఇదండి ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సమాచారం. ఇక తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించిన సమాచారం కూడా నేను మీ ముందు పెడతాను. మనకు ఎకానమీ ఎక్కడ ఉంటుంది? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 3లో ఉంటుంది. పేపర్ 3లో 150 మార్కులు ఉంటుంది. ఓకే, 150 క్వశ్చన్లు ఉంటాయి. ముందు మనం సిలబస్ చూద్దాం. సిలబస్లో ఫస్ట్ ఏముంది? డెమోగ్రఫీ. డెమోగ్రఫీ అంటే ఏంటి? జనాభా చిరంజీవి సార్ బుక్లో టీఎస్ వాళ్ళు ఫస్ట్ పరిచయం చదవాల్సిందే. చదివేసి జనాభా సిలబస్లో ఉంది, చదవాలి. నెక్స్ట్ ఏముంది? జాతీయ ఆదాయం ఇక్కడ ఉంది, జాతీయ ఆదాయం. ఓకే, నెక్స్ట్ ఏముంది? ప్రాథమిక మరియు మాధ్యమిక రంగాలు. ప్రాథమిక రంగం అంటే ఏంటి? వ్యవసాయ రంగం. మాధ్యమిక రంగాలు అంటే ఏమిటి? అల్లైడ్ సెక్టార్ అంటే ఏంటి? ఈ చేపలు, ఇవన్నీ అల్లైడ్ సెక్టార్ కిందకి వస్తాయి అనమాట. ఓకే, వ్యవసాయ రంగం మనకి పార్ట్ 4లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకు సిలబస్లో? పరిశ్రమలు మరియు సేవా రంగం. ఏపీ వాళ్ళకు ఉన్నటువంటి పరిశ్రమలు మరియు పార్ట్ 3లో ఉన్నటువంటి పార్ట్ 5లో ఉన్నటువంటి పరిశ్రమలు, పార్ట్ 6లో ఉన్నటువంటి సేవా రంగం 2 ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది? ప్రణాళిక, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్. ప్రణాళిక కొద్దిగా ముందుకే ఎనిక్కి ఉంటాయి సిలబస్లు. బుక్కులు ఆడొకటి రాశారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటాయి కదా. ఆర్థిక ప్రణాళికలు, నీతి ఆయోగ్, ఆర్థిక సంస్కరణ మొత్తం ఈ పార్ట్ 3లో ఉంది. ఏపీటీఎస్ ఇద్దరికి ఉంది ఈ చాప్టర్. నెక్స్ట్ ఏముంది? పబ్లిక్ ఫైనాన్స్ అన్నాడు. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఇది ప్రభుత్వ విత్తం కిందకి ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్నీ మనం చదవాలన్నమాట. ఓకే, మీకు నేను అటు ఇటు తిప్పుతుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో. ఒకసారి సార్ యొక్క పీడిఎఫ్ నేను గ్రూప్లో పెట్టాను, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో. అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి, చిరంజీవి అని సెర్చ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు కనిపిస్తాయి. మీరు ఇప్పుడు వాట్సాప్ కొట్టి జాయిన్ అయితే మీకు ఇప్పుడు పీడిఎఫ్ కనిపించకపోవచ్చు. మీరు మళ్ళీ నాకు మెసేజ్ చేసి నాకు పీడిఎఫ్ పంపండి అని మాత్రం అడగండి. ఎందుకంటే నేను ఎప్పుడో పెట్టింటాను, మళ్ళీ నేను వెతికి పంపాలంటే నా వల్ల అవ్వదు. చాలా బిజీగా ఉంటాను. ఏదో ఒక మెసేజ్ నేను కూడా చదువుకోవాలి కదా, నాకు టైం దొరకట్లేదు అనమాట. రిప్లై ఇవ్వలేను, అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు 5th పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? సెక్షన్ 2 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. తెలంగాణకు సంబంధించి ఒక్క లైన్ కూడా మనకు రాలేదు. ఒక్క లైన్ కూడా తెలంగాణకు సంబంధించి రాలేదు. జనాభా రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా జనాభా అని రాశారు. ఓకే, అంతకన్నా ఇక ఈ బుక్లో ఏమీ లేదు తెలంగాణ సంబంధించి. సో తెలంగాణ వాళ్ళు ఈ టాపిక్ సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతారో, ఏ పబ్లికేషన్ ప్రిపేర్ అవుతారో, నేను ఆల్రెడీ ప్రీవియస్గా 2 బుక్స్ నాకు నచ్చినాయి. తెలంగాణ వాళ్ళు ఈ 2 బుక్స్ ఏదో బుక్ తీసుకుని నేను ఆల్రెడీ చెప్పినాను. దానికి సంబంధించి మీరు డిసిషన్ తీసుకోండి. ఓకే, తీసుకోవాలా వద్దా అని. మీరు మళ్ళీ నేను ఆల్రెడీ వేరే పబ్లికేషన్ చదువుతున్నాను, నేను ఇప్పుడు తీసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉండకండి. ఒక డిసిషన్ తీసుకుని చాలా స్ట్రాంగ్గా నిలబడండి. నేను నమ్మిందే కరెక్ట్ అని ఇవ్వండి. అంతేగాని మళ్ళీ ఎదురుని వచ్చి కొట్టకండి. నువ్వు చెప్తావా రాంగ్ నన్ను చెప్పకండి. సరే, వాని అభిప్రాయం మనది, మన అభిప్రాయం మనది. ఓకే, 3rd పాయింట్ అభివృద్ధి సమస్యలు మార్పులు చూసుకుంటే వృద్ధి మరియు అభివృద్ధి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బుక్లో లాస్ట్లో ఉంటాయి వృద్ధి అభివృద్ధి. ఓకే, ఏపీటీఎస్ ఇద్దరికి ఉంది ఈ టాపిక్. నెక్స్ట్ ఏముంది? సామాజిక అభివృద్ధి. ఈ సామాజిక అభివృద్ధి అనేటువంటి టాపిక్స్ మనం అంత ఈజీగా అయితే చెప్పలేమండి. ఎందుకంటే ఈ బడ్జెట్ లింక్ అయి ఉంటుందో, లేకపోతే వాడు బడ్జెట్ సంబంధించి అడుగుతాడు, కొద్ది సొసైటీ కూడా లింక్ అయితే సామాజిక అభివృద్ధి సంబంధించి. సో సొసైటీ పరంగా మనం చదవకుండా ఎకానమీ పరంగా మనం చదవాలి. సో ఈ బుక్లో ఎకానమీ పరంగా అయితే ఈ టాపిక్ సంబంధించి కొద్దిగా డెప్త్గా లేదంటూ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కులం, మతం, సామాజిక పరివర్తన, సామాజిక భద్రత, అసమానతలు, ఇవన్నీ ఇక్కడ కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ పరంగా సార్ కొద్దిగా ఏపీకి ఫేమస్ అనమాట. సో తెలంగాణ సంబంధించి ఈ టాపిక్స్ కవర్ చేయలేదేమో అన్న అభిప్రాయం మాత్రమే. మీకు ఒకవేళ లేదు బాగా కవర్ చేసాడు అనిపిస్తే వెరీ గుడ్, చదవండి. ఓకే,
ఇప్పుడు పేదరికం మరియు నిరుద్యోగం ఆల్రెడీ చూపించాను. పక్కాగా తెలంగాణ వాళ్ళకి గ్యారంటీగా ఉంది. సో ఏపీ వాళ్ళకి సిలబస్ లేదు, ఆల్రెడీ నేను చూపించాను. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అర్థమవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది? సో తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఎకానమీ వస్తుందో లేదో తెలియదండి, ముందే చెప్తున్నాను. ప్రాంతీయ అసమానతలు అనే టాపిక్ దీంట్లో ఉంది. ప్రాంతీయ అసమానతలు. ఓకే, సో ఒక మాట గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎకానమీకి సంబంధించి మీరు ఈ బుక్ అన్నా వేరే అంటే తెలంగాణ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ చదవడం మంచిది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా 2 బుక్స్ రిఫర్ చేశాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? పర్యావరణం సుస్థిరాభివృద్ధి సంబంధించి మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పాం. పర్యావరణం సుస్థిరాభివృద్ధి సంబంధించి మనకు ఎకానమిక్స్ లెవెల్లో చాలా బాగా రాస్తారు. దాంట్లో ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ అవ్వద్దు. ఓకే, ఇది కొనసాగించబడిన వృద్ధి అన్నా సరే, సమ్మిళిత వృద్ధి అన్నా సరే, ఇవన్నీ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ కిందకి వస్తాయన్నమాట. ఓకే గాయస్, నేను ఇక్కడ ఏమేమి టిక్ చేయలేదో అవన్నీ ఇద్దరికీ లేవు అని అర్థం. ఓకే, ఒకసారి వీడియో మొత్తం నేను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఒక బుక్ ముందర ఉన్నోళ్ళు లేకపోతే పీడిఎఫ్ ఉన్నోళ్ళు ఒక టిక్ వేసుకోవడం, రాసుకోవడం అలా ఏదైనా చేయండి. ఓకే, నేను ఇక్కడ పైన రాశాను అంటే ఏపీ వాళ్ళు మొత్తం చదవాలని అర్థం. ఓకే, స్పెసిఫిక్గా ఇక్కడ పక్కగా ఎందుకు రాశా అంటే ఈ పేర్లు సిలబస్లో కనిపించాయి, మిగతావి కూడా లింక్డ్ టాపిక్స్ అని అర్థం అనమాట. ఓకే, ఏపీటీఎస్ వాళ్ళకి వ్యవసాయ రంగం పూర్తిగా ఉంది, పారిశ్రామిక రంగం ఇద్దరికీ ఉంది, సేవారంగం కేవలం ఏపీ వాళ్ళకి మాత్రమే ఉంది, ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ బీమా ఇది కేవలం ఏపీ వాళ్ళకి మాత్రమే ఉంది, తెలంగాణకు లేదు. అండ్ ఇది పూర్తిగా చదవాల్సిందే. ఇక ఏపీటీఎస్ వాళ్ళకి ప్రభుత్వ విత్తం అనే చాప్టర్ పూర్తిగా ఉంది. ఇంకా మనం చూసుకోవాలంటే పార్ట్ 9 విదేశీ వర్తకం, ఇది ఏపీ వాళ్ళకి క్లియర్గా ఇచ్చారనమాట. ఓకే, ఉంది. వృద్ధి అభివృద్ధి ఏపీ తెలంగాణ ఇద్దరికీ ఉంది. కింద ఆర్థిక సర్వే సంబంధించినటువంటి 744 నుంచి 751 దాకా ఆర్థిక సర్వే అని రాశారు. కింద ఏపీఎస్సి సిలబస్ కాపీ, ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్ రాస్తారనమాట. ఓకే, ఇక దీనికి ఎటువంటి బుక్లెట్ ఫ్రీగా రావండి. ఓకే, మీరు ఫ్రీగా వచ్చిందని ఏమీ అనుకోవద్దు, ఏం ఫ్రీగా రావండి. ఆల్రెడీ ఈ బుక్కి సంబంధించి నేను చాలాసార్లు చూపించాను. ఈ మనకు ఇండెక్స్లో జిఎస్టీ అనే టాపిక్ కనిపించదు, బట్ బుక్లో రాశారు, నేను ఆల్రెడీ చెక్ చేశాను. అండ్ ఇంకో విషయం, ప్రీవియస్ నేను రివ్యూ చేసినట్టే దీన్ని కొన్ని చూపిస్తాను. బట్ ప్రీవియస్ ఇంత ముందు రిలీజ్ ఉంటే ఏ ఎకానమీ బుక్లో కూడా నవరత్నాలకు సంబంధించినటువంటి టాపిక్ పూర్తిగా రాయలేదు, అంటే అప్డేట్ రాయలేదు. దీంట్లో నవరత్నాలకు సంబంధించి 25 కంపెనీ ఉన్నట్టు క్లియర్గా రాశారు. 387 పేజ్ నెంబర్. దీంట్లో మనము నవరత్న కంపెనీకి సంబంధించినటువంటి 25 కంపెనీలు ఉన్నాయని చెప్పినాను కదా, 25 కంపెనీలు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి డెఫినేషన్ కూడా బుక్లో అప్డేట్ చేయడం జరిగింది, అది కూడా చెక్ చేశాను. అండ్ ఇంకా కొందరి ప్రశ్నలకు సంబంధించి ముందు పెట్టుకొని చెప్తాను. సో ఈ బుక్లో మీకు నేను తెలంగాణ సిలబస్ కంపేర్ చేస్తూ చెప్పినాను. తెలంగాణ సిలబస్ అయితే దీంట్లో తెలంగాణ ఎకానమీ అయితే పూర్తిగా అయితే కవర్ చేయలేదు. ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా 1-2 టాపిక్స్ ఇన్డెప్త్గా కవర్ చేయలేదు. సో ఎగ్జామ్ లైఫ్ మ్యాటర్ కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను, అందుకోసమే. ఓకే, టీఎస్కి ఇవి కవర్ కాలేదండి. అండ్ కొందరు సీనియర్స్ ఏం చెప్తున్నారంటే ఈ బుక్లో చాలా రాయలేదు, మీరు అసలు ఈ బుక్ ఎందుకు రిఫర్ చేస్తున్నారు అని కొందరు మెసేజ్ పెడుతున్నారు. అంటే ఉంటుంది, డబ్బులు పెడుతున్నాం కదా, మనము ఊరికే ఏది కోరుకోనమాట, ప్రతి దానికి మనకు రావాలా, దానికి సంబంధించి మనకు రిటర్న్స్ వచ్చేనే బాగుంటుంది. సో నేను వాళ్ళకి చెప్తున్నాను, మీరు చిరంజీవి సార్ ఆల్రెడీ బుక్ చదివారు కదా, ఇంకొకసారి చదివితే ఏం పోయేదేం లేదండి, ఫీల్ అవ్వద్దు. నేను చెప్పే మాటలే మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీరేమి వేరే బుక్ చదివి ఆ బుక్లో ఉన్నటువంటి ఏమున్నాయో ఏం లేవో మీకు తెలియదు, ఏమున్నాయో మీకు తెలియదు. కానీ ఈ సార్కి మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ, అండ్ ఏం రాయాలో అది మాత్రమే రాస్తాడు. అండ్ ఎక్కువ కూడా రాస్తాడు, తక్కువ రాయడు. తక్కువ అయితే రాయడు. ఈ బుక్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ ఏంటంటే ఈయన ప్రతి చాప్టర్కి కీ పాయింట్స్ రాస్తాడు. ఈ విధంగా ఈ కీ పాయింట్స్ అన్ని ఏమంటే ఆల్రెడీ మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఈ కీ పాయింట్స్ అనేవి ఎగ్జామ్ ముందర మీరు కంపల్సరీగా
గుర్తుండిపోవాలి, చూడకుండా రాయాలి, అంతగా చదవాలి మీరు ఈ కీ పాయింట్స్ అనేవి. ఓకే, ఈ బుక్ మీరు మీరు ఫీల్ అవ్వకండి అస్సలు, ఈ బుక్ చదివి డబ్బులు వేస్ట్ అని ఫీల్ అవ్వకండి. చెప్తున్నాను, కొందరు ఏం చేస్తారంటే మనకు పోటీ లేరు బుక్స్ అనుకుంటే రేటు దబాని పెంచేస్తారు, 800 అట్లా ఉంటుంది. కానీ చిరంజీవి సార్ ఎప్పుడు కూడా 600 దాటలేదు బుక్ రేటు. ఎప్పుడు చూసినా ఇంకో బుక్కి ఇంకో ఎడిషన్కి 30 రూపాయలు 40 రూపాయలు పెరుగుతుంది, కానీ ఎక్కువ రేట్ పెరగలేదండి. చెప్తున్నా, నిజంగా అర్థం చేసుకోండి. ఆయన డబ్బు కోసం ఎప్పుడు ఆశపడలేదండి. మీకు 2019లో నేను గ్రూప్ 2 రాసేటప్పుడు ఏపీ బుక్ ఏం చేశారు తెలుసానా? అరే పిల్లలకి ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, నేను బుక్ ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలేలోపు లేట్ అవుతుందేమో అని అనుకొని ఆయన మార్కెట్లోకి పీడిఎఫ్ ఇచ్చేశాడు. ఒక మనిషి కష్టపడి రాసిన పీడిఎఫ్ బయటికి వదిలాడంటే ఎంత గుండె ధైర్యం కావాలి, ఆలోచించుకున్నారు మీరు ఎప్పుడైనా? తెలుసా మీకు ఇవన్నీ? సో చిరంజీవి సార్ యొక్క బుక్ ప్రైస్ 549 రూపీస్ ఉందండి, 549 రూపీస్ ఉందండి. డిస్కౌంట్ కూడా దీని మీద రాదండి, ఎందుకంటే ఈయన ఏం చేస్తాడంటే మీ షాప్లకి తక్కువ డిస్కౌంట్కి ఇస్తాడు, ఎంఆర్పి కూడా తక్కువ పెడతాడు. మీరు ఎంఆర్పికి అమ్ముకోండి పర్లేదు, కానీ బుక్ ప్రైస్ అయితే నేను పెంచాను, ఇంతే ఉంటుంది. మీరు కావాలంటే మీరు వేరే పబ్లికేషన్ చూసుకోండి, ఎవరు పోటీ లేకపోతే రేట్ ఎక్కువ పెడతారు, ఎవరైనా పోటీ వేస్తే రేట్ తగ్గిస్తూ ఉంటారు. ఇది మీరు గమనించారు లేదో, నేను గమనించిన, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఓకే, అండ్ ఏపీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ బుక్ చదవండి. బికాస్ ఆఫ్ ఆయన ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నాడు, ప్రజెంట్ ఎమ్మెల్సీ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ, నంబర్ 1 ఫ్యాకల్టీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట క్వాలిఫికేషన్స్. మీరు నన్ను తిట్టడం మొదలు పెట్టారంటే నేను కింద కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం చదువుకోనికి వచ్చామండి, ఒక్కొక్కరు తిట్టుకొని కాదు. ఓకే, నాకున్న నాలెడ్జ్ని చెప్పాను, మీరు దాన్ని మీ హుందాగా చెప్పాలా, అన్న ఇది ఇలా చెప్తే బాగుండేమో, నేను ఇలా అనుకుంటున్నాను, నా అభిప్రాయం ఇలా ఉంది అని చెప్పాలి. కానీ నువ్వు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు, నువ్వు వీని దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఎవడిచ్చారు నాకు డబ్బులు? వచ్చి నాకు ప్రూవ్ చేయండి. మీరు ఎంత ప్రూవ్ చేస్తే దానికి 10 రెట్లు డబ్బులు ఇస్తాను, నేను 10 రెట్లు ఇస్తాను. ఓకే, ఇంకా తెలంగాణ వాళ్ళైతే కొద్దిగా ఇంకా వీళ్ళది అయిపోలేదు. పాత ఇంతకుముందు కొన్న వాళ్ళు యాక్చువల్గా అన్ని పబ్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా అప్డేట్ జరిగితే మధ్యలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరిగింది అనుకోండి, ఒక బాక్స్ ఉంటే ఆడ ఒక బాక్స్ వేసి ఆడ మాత్రమే రాస్తారు. కానీ ఈ సార్ యొక్క మంచిదనం ఏంటంటే ఆయన అక్కడ రాస్తాడు, ప్లస్ చాప్టర్ లాస్ట్లో సమ్మరీ లాగా, సో ఇవి ఉన్నాయి, ఈ చాప్టర్ సంబంధించి, సర్వేకి సంబంధించి ఇవి అప్డేట్ వచ్చినాయి, బడ్జెట్ సంబంధించి ఇవి అప్డేట్ వచ్చినాయి అని ఆయన స్టార్టింగ్లోనే చాప్టర్ లాస్ట్లోనే రాసేస్తాడు, అది కూడా ఒక బాక్స్ వేసి. ఓకే, అదొకటి ఉండి. అండ్ ఎప్పుడు ఫీల్ అవ్వకండి, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ బుక్ సంబంధించి. చాలా అంటే చాలా మంచి బుక్, మీరైతే కంపల్సరీ చదవండి. అండ్ మీరు వేరే ఆథర్ ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకుంటున్నారంటే ఆయన బుక్ ఒకసారి చదివి ఈ బుక్ కూడా చదవండి. పోయేదేముందండి, లైఫ్ సెట్ అవుతారండి. నెలకి 50,000 శాలరీ, 2-3 తరాలు సెట్ అయిపోద్ది. ఇప్పుడు పెట్టేది 500,000 రూపాయలు మనం ఆలోచించుకుంటే. ఓకే, అది ఆలోచించండి ఫస్ట్. అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి అయితే అస్సలు ఉపయోగపడదు. అండ్ నేను చాలామంది ఏమంటారు, నాకు ఆ బుక్స్ కంపేర్ చేయండి, ఈ బుక్స్ కంపేర్ చేయండి అడుగుతుంటారు. నేను కంపేర్ చేయడానికి ఏం కాదండి, మీకు తెలియదు మార్కెట్లో ఎలా ఉంటుందో, టార్గెట్ చేస్తారనమాట కొందరు. సో అవన్నీ వేరే రకాలండి. మనం ముందు చదువుకోనికి వచ్చాం. ఎందుకంటే నన్ను నంబర్ బయట పెడతా కదా, వేరే యూట్యూబ్ ఛానల్లో నంబర్ పెట్టారు. ఇంతకుముందు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, అందుకే చెప్తున్నా. ఒక ఆయన ఒక బుక్ రివ్యూ చేసిన తర్వాత వీడియో చేసి మళ్ళీ ఆథర్ ఫోన్ చేసి మీరేంది ఇలా చెప్పారు, అలా రాశాను, నేను అంత ఇంత కష్టపడ్డాను అన్నాడు. సరే ఇవి నాకు కనిపించలేదు, మీకు ఒకవేళ నచ్చకపోతే నన్ను కౌంటర్ చేసి మీరు వీడియో చేయండి, నో ప్రాబ్లం సార్, నేనేమనుకోను. అండ్ బట్ వీడియో చేయండి, వీడియో కమెంట్ సెక్షన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే స్టూడెంట్లు కూడా అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్లో. కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుని వీడియో చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఓకే, అది నా బాధ. ఎన్ని బాధలు ఉంటాయి మీకు తెలుసా అండి. సో తెలంగాణ స్టూడెంట్స్కి అయితే తెలంగాణ ఎకానమీకి సంబంధించి బుక్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో మీరే సీనియర్ సార్కి అడగడం ఏదో ఒకటి చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం రాదు, ఇప్పుడు దాకా ఎప్పుడు రిలీజ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో తెలంగాణ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇది తీసుకోకుండా ఒకే బుక్, ఎగ్జామ్ దగ్గరకు ఉందండి. ఇప్పుడు ఎగ్జామ్ డిసెంబర్లో ఉంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు ఉంది టైం. ఈ 3 నెలల్లో మీరు చిరంజీవి సార్ బుక్, ఆ బుక్, ఈ బుక్ చదివి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఒక బుక్ తీసుకుని అదే నంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయండి. ఇప్పుడు ఏం బుక్ చిరంజీవి సార్ బుక్ అయితే తీసుకుని టైం వేస్ట్ చేయకండి. ఏపీ వాళ్ళైతే గ్యారంటీ తీసుకోండి అంతే. ఓకే, ఇక అందరి డౌట్స్ క్లియర్ అయినాయి, నా బాధ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. మీరందరూ బాగా చదువుకోండి, టైం వేస్ట్ చేయకండి, అతిగా ఆలోచించకండి.
అతిగా ఆలోచించకండి. అంటే నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు కదా! అవన్నీ చూసి నాకు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు పిల్లలు? జస్ట్ నమ్మేసి వెళ్ళిపోవాలా, దూకేయాలా అంతే ఇంగ. మనంత తోపు ఎవరు లేడు అనుకోవాలంతే మనం. అప్పుడే మనం లేకపోతే పక్కోడి మాట వింటుంటే పక్కోడి మీద గొడవ పడుతూ ఉంటామా ఏంటి? సరే వాడి అభిప్రాయం చెప్పాడు అంతే. ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం. మన అన్నదమ్ములు, మన అక్క వాళ్ళు ఉంటారు. ఒక్కోరు ఒక్కో అభిప్రాయం చెప్తారు. గౌరవిస్తామా? గౌరవించమా? సమాజం కూడా అంతే. సమాజంలో మనం గౌరవించాలి మనుషుల్ని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్స్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మన యొక్క వాట్సాప్ స్టేటస్ చూడాలనుకుంటే నా నంబర్ 8074932776 నంబర్ మీరు సేవ్ చేసుకొని మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ పేరు నాకు మెసేజ్ చేయండి. నేను కూడా సేవ్ చేసుకుంటాను. అప్పుడు మాత్రమే మీరు నాకు వాట్సాప్ స్టేటస్ ద్వారా చూడగలుగుతారు. ఓకే. మనం టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో చాలా పీడిఎఫ్లు పెడుతుంటాం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్వి. అవి కూడా మీరు ఉపయోగించుకోండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఇక చదువుకోండి. ఏపీ వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అయితే తెలియదు, చెప్పలేము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ చిన్న 100 డేస్ ప్లాన్ అని బుక్ అనమాట అది. ఈ బుక్ మీకు అంటే ఇప్పుడు ఇక్కడ టైం రాసుకొని ఇక్కడ మీరు ఏ టైంలో ఏం చదవాలనుకుంటామని అవన్నీ ఒక టైం టేబుల్ వేసుకొని ఈరోజు మీరు ఎంతకు లేచారు, గ్రౌండ్కి ఫ్రెష్అప్కి ఎంత టైం కేటాయించారు, టిఫిన్కి, లంచ్ బ్రేక్కి అండ్ డిన్నర్కి ఎంత టైం కేటాయించారు, ఈరోజు పూర్తిగా బయట తిరగడానికి మొత్తం కలిపి ఎంత టైం వేస్ట్ చేశారు, ఎంతసేపు చదివారు, అండ్ ఈరోజు చేసిన మిస్టేక్స్ ఏంటి, రేపు ఎలా ఉండాలనుకుంటున్నారు, అండ్ రాత్రి పడుకునేటప్పుడు నేను రాసుకున్నవన్నీ నేను చేశానా లేదా అని టిక్ చేసుకోండి. ఆ విధంగా ఈ బుక్ మీకు 100 డేస్ దాకా 100 పేపర్స్ ఉన్నాయి. సో 99 రూపీస్కి మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఎవరైనా సరే ఒక ఫ్లో మిస్ అవ్వకుండా ముందుకు పోవాలి అనుకుంటే ఈ బుక్ మీకు ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుంది. జస్ట్ వైట్ కవర్తో నేనైతే ప్రిపేర్ చేశాను. వైట్ కవర్ కాకుండా మన పేరు అవన్నీ వేసామంటే మనకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, మనం సేల్ కూడా చేయలేము. ఓకే. సో ఈ ఎంతో కొంత మీకైతే ఉపయోగపడతానని నేనే తయారు చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. ఓకే.